ఓల్డ్ మలక్పేటలో దారుణం జరిగింది. అన్న సోదరిపై కత్తితో దాడి చేస్తాడు తమ్ముడు. ఈ దాడిలో అక్క మృతి చెందింది. అన్నకు తీవ్ర గాయాలయ్యాయి. పోలీసుల అదుపులో ఉన్నాడు నిందితుడు మదన్ బాబు. దీనికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి సుజాత అందిస్తారు. పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటు చేసుకుంది. తమ్ముడే అన్నని అక్క మీద దాడి చేసినటువంటి ఘటనలో అక్క మృతి చెందగా అన్న తీవ్ర గాయాల పాలయ్యాడు. శ్రీ వెంకటరమణ అపార్ట్మెంట్లో గత 6 నెలల నుంచి ఇదే అపార్ట్మెంట్లో అన్న సుదర్శన్తో పాటు తమ్ముడు అక్క ఇదే ఇంట్లో నివాసం ఉంటున్నారు. గత కొన్ని రోజుల క్రితం వీరిద్దరి మధ్య కూడా చిన్న చిన్న గొడవలు అవడం, ఆ తర్వాత అవన్నీ కూడా కుటుంబ కలహాలే అని చెప్పేసి సర్ది చెప్పుకొని వెళ్ళిపోయే ప్రయత్నం చేశారు. నిన్న రాత్రి 9 గంటల ప్రాంతంలో ఇదే ఇంట్లో నివాసం ఉంటున్నటువంటి సుదర్శన్, తమ్ముడు, అక్క ఈ 3 గదులు ఉన్నాయి ఈ ఇంట్లో. ఒక గదిలో పడుకొని ఉన్నటువంటి అక్క మీద అన్న మీద తీవ్రంగా దాడి చేయడంతో అక్క అక్కడికక్కడే మృతి చెందింది. అన్నకి తీవ్ర గాయాలయ్యాయి. అసలు ఏం జరిగింది ఏంటి అని చెప్పేసి మాట్లాడించే ప్రయత్నం చేద్దాము. గత రాత్రి జరిగినటువంటి ఘటనతో ఒక్కసారిగా చుట్టుపక్కల వాసులంతా కూడా భయాందోళనకు గురి అవుతున్నారు. మీ పేరేంటండి? నా పేరు సుదర్శన్. ఏం జరిగింది అసలు? రాత్రి ఏం జరిగిందేమో లేచి నేనేమో ఇటే కూర్చున్నా, భోజనం చేస్తున్నా. అటు నుంచి వచ్చి ఏం చేసిందంటే అందులో పొయ్యి ఇంట్లో కూర్చాల్సి కొట్టినాను. మా సిస్టర్ని కొట్టిండు. అంతా ఏమో శబ్దం వస్తుందని లేచి ఇక్కట్లో వచ్చిన వీడికి వచ్చి నా మీద అటాక్ చేసిండు. అంటే మీ మధ్య ఏమన్నా గొడవలు ఉన్నాయా? గతంలో ఏమన్నా గొడవలు జరిగాయి? గతంలో ఇంతకుముందు ఇట్లనే అయింది. పోయి జైల్లో ఉండి వచ్చిండు, 1 సంవత్సరం ఉండి వచ్చిండు. ఎవరు తీసుకొచ్చిండో మా ఆయనకు వచ్చి మళ్ళీ 1 సంవత్సరం నారాయణక మళ్ళీ ఇదే పని చేసిండు. ఏం పని చేస్తూ ఉంటాడు మీ తమ్ముడు? ఏం పని చేయడు. ఇంట్లో కూడా ఒకసారి ఎక్కడ బజారు పోమన్నా కానీ పోడు, నేనే పోవాలి. అది ఏం పని లేదు. నెలకు 5,000 తీసుకుంటాడు, అలాగే వండుకొని తింటాడు. అంటే గతంలో ఎందుకు పోలీస్ స్టేషన్కి వెళ్ళాడు? ఏం కేసులు అయ్యాయి తన మీద? నా మీద అటాక్ చేసిండు. అటాక్ చేసి పోయి అప్పటి నుంచి మీరేం తనని దూరం పెట్టడం కానీ వద్దు అని చెప్పడం కానీ ఇంట్లో ఏం చెప్పలేదు? దూరమే పెట్టినా, ఎప్పుడు మాట్లాడలేదు. నేను ఇక్కడ అనుకుంటా, వాడు లోపల అనుకుంటాం. ఎంతమంది మీరంతా? మేము 4 అన్నదమ్ములం. ఇప్పుడు వీడు చిన్నోడు, పెద్ద ఆయన ఉన్నాడు, నేనున్నా, ఇంకొక ఆయన గోవలో ఉంటాడు. ముగ్గురు 4. మీకు మీ అక్కకి పెళ్ళయిందా? మీ సిస్టర్కి? అక్కకి అయింది. 2 రకాల పెళ్ళిళ్ళు అయినాయి. ఇప్పుడు ఈమె పెళ్ళి కాలేదు, ఇంకొక ఆమె ఉన్నది, ఆమె పెళ్ళి కాలేదు. అంటే ఎందుకు అసలు మీ మీద ఎందుకు దాడి చేశాడు? ఏమన్నా ఆస్తి తగాదాలు ఉన్నాయా, లేకపోతే మీ మీద ఏదైనా అనుమానం ఉందా, లేకపోతే బయట వ్యక్తులన్నా ఎవరైనా తనని? వ్యక్తులదే ఉన్నది చెయ్యి, ఇంకేం లేదు. ఆస్తి గీస్తే అంతా ఇచ్చేసిన కూడా అంతా తీసుకున్నాడు, ఏం లేదు. బయట వాళ్ళదే ఉన్నది. తన కుటుంబ సభ్యుల మీద దాడి చేశాడు మదన్. రాత్రి వాళ్ళ అక్క రూమ్లోకి వెళ్ళి కత్తితో తనని పోట్లు పొడిచి చనిపోయిన తర్వాత బయటికి వచ్చి తన అన్న మీద కూడా దాడి చేసేటువంటి టైంలో తప్పించుకునే ప్రయత్నం చేశారు. అప్పటికే పోలీసులకి కాల్ చేయడం, పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని తనని అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం ఉస్మానియా హాస్పిటల్లో పోస్ట్ మార్టం చేస్తున్నారు. తనకి ప్రాణహాని ఉంది. సుదర్శన్కి మదన్ రావుతో తనని బయటికి రప్పించవద్దు, కఠినంగా శిక్షించాలి అంటూ సుదర్శన్ రావు చెప్తున్నారు. కెమెరామెన్ హరీష్తో సుజాత, హైదరాబాద్.